రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు నందినగర్లో కేసీఆర్ సంబంధించినటువంటి సిటీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్నే టార్గెట్ చేసుకొని ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర వాకిటి శ్రీహరి గారు ఉన్నారు, మంత్రి. ఎట్లా చూస్తారు సార్? గతంలో కేటీఆర్ విచారణ జరిగింది, హరీష్ రావు విచారణ జరిగింది, ఈరోజు కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఎందుకు ఇంత హడావుడి జరుగుతున్నటువంటి నేపథ్యం? ఇది హడావుడి ఏది కాదండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ఎంక్వైరీలో ఎందుకు హార్డ్ డిస్కులు లేదా ఇవన్నీ సీసీ కెమెరా బంద్ చేసి ఇవన్నీ జరిగాయని చెప్పి అది వెతికి తీస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్కి విచారణ చేయమని చెప్పి పంపించింది. ఆ విచారణలో సిట్ విచారణ కాగానే తెలంగాణ టీఆర్ఎస్ ఓడిపోగానే నెక్స్ట్ డేనే ఇంత విధ్వంసం జరిగింది. కాబట్టి దీంట్లో ఆ తర్వాత మూసీ నదులు దొరికినటువంటి సందర్భం, అడవిలో దొరికిన సందర్భం చూసిన తర్వాత దీన్ని సిట్కి పంపిస్తే సిట్ వాళ్ళు విచారణ చేసే సందర్భంలో బయటపడ్డ పేర్లు, చేస్తున్న విచారణ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందండి? ప్రతిసారి ప్రభుత్వం మీద మాట్లాడడం, ప్రభుత్వం ఇవ్వడం, ఇది 100% ప్రభుత్వం సంబంధం లేని అంశము. సిట్ విచారణకు హరీష్ రావు గారు, కేటీఆరే కాదండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే కాదండి, దేశంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎంతోమంది, సిబ్బోసోరెన్ లాంటి వాళ్ళు, నేను అనుకుంటున్నా జయలలిత అసంటి వాళ్ళు, చాలామంది, యడియూరప్ప అసంటి వాళ్ళు చాలామంది కూడా విచారణ పిలిచినప్పుడు గౌరవంగా వచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పారు. క్లీన్గా బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు, శిక్ష అనుభవించారు. దీనికి పార్టీకి ఏముంటుందండి? వాళ్ళు నిజంగా పార్టీ అలాంటి ఆలోచన పెట్టుకుంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 11 తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ల సింపతికి గేమ్ అయితే అవుతుండొచ్చు అని అనుకుని మాకు అలా ఉంటే దీన్ని పోస్ట్పోన్ చేయించేటువంటి మాట మా చేతుల్లో లేదు కదా, పోస్ట్పోన్ చేసే పరిస్థితి లేదు కదా. మేము దానికి మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాం ప్రతిసారి. కానీ మన నేత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు మన నేత. అలాంటి వ్యక్తిని ఈరోజు నందినగర్లో తన నివాసంలో ఈ రకంగా అరెస్ట్ చేసేటువంటి కుట్రగా చేస్తున్నారు, సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నారు. సోదరా, ఒకవేళ నిజంగా కుట్రనే అనుకుంటే విచారణ చేయాలి అని కేసీఆర్ మీద కోపం ఉంటే పోలీస్ స్టేషన్ పిలిచేవారు కదా, పోలీస్ స్టేషన్లో విచారణ జరిగించేది కదా. ఆయన ఇంటికి పోయి విచారణ చేస్తే కూడా దాన్ని కూడా కుట్ర అంటే ఎట్టయితుంది? ఆమె కేసీఆర్ పేరు మేము ఏమైనా యాడ్ చేసావా? ఇంకా రేపు ఎవరెవరి పేర్లు మాకేం తెలుసా? ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి అయితే అమెరికా పారిపోయిండో ఆయన పిలిపించిన తర్వాత ఎంక్వైరీ చేయడం వల్ల వాళ్ళు చెప్పిన పేర్ల ప్రకారంగా వీళ్ళు పిలిపిస్తూ ఉన్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుందండి? కక్ష సాధింపు అనేది ఉంటే డ్రోన్ పోయిందని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టారండి ముఖ్యమంత్రి గారిని జైల్లో? అదే నిజంగా మనసులో ఉంటే ఈరోజు ఏదైనా చేయడానికి సాధ్యం ఉంటుందా? అటువంటి ఆలోచనే లేదు. గౌరవం ఉంది కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు రాగానే ముఖ్యమంత్రి గారు స్వయాన తన కూర్చున్న స్థానాన్ని వదిలి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చారు. చట్టబద్ధంగా జరిగే ప్రతి కార్యక్రమం అది తన తొందరగా జరుగుకుంటూ పోతుంది. సిట్ విచారణలో జరిగిన విచారణ బట్టి తర్వాత ఫర్దర్ ఏం చేయాలో జరుగుతుంది. రేపు ఇంకెవరెవరు వస్తారో, ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంటుందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్వయంగా ఆయన ఇంటికి పోయి విచారణ జరిపితే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం, వందల వేల కార్లతో వచ్చి ఏదో షోపుటప్ చేసే ప్రయత్నం, బలముందని చూపించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకు వచ్చారు? అంటే సిట్ విచారణ జరుగుతున్న సమయంలో కేసీఆర్ తన భావాన్ని, తన ఆవేదన వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నేను నందినగర్లో ఇక్కడ ఇదే నివాసాల నుండి తెలంగాణ ఉద్యమం కోసం కార్యాచరణ చూశాను, వ్యూహాలు పన్నినటువంటి ఈ ఇంట్లో నన్ను బంధించి ఈ రకంగా చేయడం అనేది ఆయన ఆవేదన వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది. నేను అదే అంటా ఉన్నా, ఏ ఇంట్లో కూర్చొని వ్యూహాలు రచించారు తెలంగాణ కోసము, అదే ఇంట్లో మిమ్మల్ని విచారణ చేసేటువంటి దరిద్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ చేయాలనే ఆలోచన. ఇది నేను నీవు అన్నమాట కాదు కదా, స్వయాన కడుపులో పుట్టిన కూతురే అంటుంది కదా, నాది నా భర్తది ఫోను, స్వయాన అల్లుడని తెలిసి కూడా విచారణ నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. గతంలో బండి సంజయ్ గారు అన్నారు, మీద చాలామంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు అన్నారు, కొండా విశ్వేశ్వర్ అన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి అన్నాడు. ఆఖరికి నీ బిడ్డ అన్న తర్వాత కూడా ఆ విచారణ జరిగే సమయంలో ఇంకా గౌరవంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి విచారణ చేసే వెసులుబాటు కూడా కలిగించే పరిస్థితి ఉంది. మీ ఇంటికి వచ్చి విచారణ జరిపారు. వ్యూహం రచించడం, ఈ వ్యూహం కూడా రచించారా? ఇట్లా తెలంగాణ తేవడం వ్యూహం రచించారు అంటున్నారు, మరి ఫోన్ ట్యాపింగ్ కూడా అక్కడి నుంచి వ్యూహం రచించారా? అది ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? బయట దేశంలో పరికరాలు మన దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా వస్తాయా పరికరాలు? రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో నేను వచ్చేలోపు అందరిది కూడా సిట్ విచారణ పూర్తి చేయాలి అన్నటువంటి హుకుం జారీ చేశారు పోలీసు ఉన్నది. అందులో భాగంగానే జరుగుతుందని కూడా ఆరోపణ చేస్తున్నారు. అమెరికా ఎప్పుడు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు? దావోస్ ఎప్పుడు పోయారు? ఆ పోయినప్పుడు వేరే ఇంకెవరు విచారణ జరిగిందా?
ఈ టైం వచ్చింది, కేసీఆర్ గారికి నంబరింగ్ వచ్చింది, డేట్ వచ్చింది, ఈ డేట్ పిలిచారు. ఇంకా ఆ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉంటే ఇంకేమైనా వాళ్ళు. కాబట్టి నేను మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా, ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవండి. ఉంటే ఈ విధంగా ఉండేది కాదండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు తప్పు చేసి మళ్ళీ ఆ తప్పుని కూడా గట్టిగా వాదించేటువంటి ఈ ప్రక్రియ మానుకోవాలి. నేను అసెంబ్లీ కూడా చూస్తా కదా, బయట కూడా చూస్తున్నా కదా, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక దరిద్రమైనటువంటి ఆలోచన. ఎవరు చేస్తారు? ఈ దేశ రక్షణ కోసం డిపార్ట్మెంట్స్ చేస్తాయి అవి, ఫోన్ దేశ రక్షణ కోసం. అటువంటిది భార్యాభర్తల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, వ్యవహారం ఉన్న ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, మంత్రుల అన్ని ట్యాపింగ్ చేసి భయపెట్టేసేసి వాళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునే సందర్భాలు, 1000 కోట్లు సంపాదించే సందర్భాలు, ఇవి చేయడం ఒకటే కాకుండా మన మీదంగా మాట్లాడడం సరైన. మున్సిపల్ ఎన్నికల మీద ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? మరో 2 వారాలు కూడా లేదు. ఇలాంటి టైంలో కేసీఆర్తో జోలికి వస్తే ఖచ్చితంగా కూడా ఎలక్షన్ మీద ప్రభావం ఉంటుంది, జనాలు తిరగబడే పరిస్థితి ఉంటుందని కూడా బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రజలు విఘ్నులు. ఇంకా ఒక నిజమైంది తెలుసుకున్నారు. ఈరోజు వీళ్ళు చేసిన హంగామా వల్ల ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉన్నారు, చేసిందే తప్పు మళ్ళీ ఎందుకు హంగామని చాలామంది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమీ ప్రభావం పడదు. ఎలక్షన్లు ఆ ఎలక్షన్ల లెక్కలే వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలా, ఏ పార్టీని ఎన్నుకోవాలా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమైందని డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రిజల్ట్ రాబోతూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి కేసీఆర్ సిట్టు విచారణలో ఖచ్చితంగా కూడా ఆయన తప్పు లేకుంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల మీద ఎట్లాంటి ప్రభావం కూడా ఉండబోదని కూడా మంత్రి వాకిటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్ జీ న్యూస్, అసెంబ్లీ ఏరియా నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.